తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో అంశం తెర మీదకి వచ్చింది. రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు కని విని ఎరగని రీతిలో మరొకసారి టాపిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుంది. అధికార పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో గెలిచిందో లేదో ఇక టార్గెట్ మొదలుపెట్టింది. అరెస్ట్ల పర్వానికి తెరలేపుతుంది. ముఖ్యంగా ఎలాగైనా కూడా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఉండనివ్వకూడదు. ఎట్టి పరిస్థితులలో ప్రాంతీయ పార్టీ ఉంటే ఎన్నటికైనా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడబోతాయని చాలా స్పష్టంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. మరీ ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా తెలుసు. సో అందుకోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యూహాలు మార్చండి. ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీని చీల్చాలి, ఏ విధంగానైనా బీఆర్ఎస్ పార్టీని అతలాకుతలం చేయాలి, లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనుగడ లేకుండా చేయాలి, లేదా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీసుకురావాలి, లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చీల్చే ప్రయత్నం చేయాలి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చేయబోతున్న ప్రణాళిక. దీనికి అనేక రకాలుగా కూడా మనం చర్చించవచ్చు. ఒక 3 అంశాలు ప్రధానంగా కూడా కనబడుతున్నాయి దీంట్లో. మీరందరికీ తెలిసిన విషయమే. సో ప్రభుత్వాలు టార్గెట్ చేశాయి అని చెప్పడానికి, ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఏ విధంగా టార్గెట్ చేస్తున్నాయి అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ కాదు, లైవ్లో మీకు ఒక అంశాన్ని చూపెడతా. చాలా రోజులుగా ఇది అందరికీ తెలిసిన విషయమే. మరొకసారి తెర మీదకి రావడానికి కారణాలు ఏంటి అనేది విశ్లేషించడం కంటే సో రాజకీయ అస్త్రంగా వాడుకుంటుంది కాంగ్రెస్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పటివరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వాస్తవాలను పూర్తిగా కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ కేటీఆర్, నెక్స్ట్ కేసీఆర్ అరెస్టు చేద్దాం, పార్టీని చీల్చేద్దాం, బిగ్ స్కెచ్. రేవంత్ మోడీ నయా ప్లాన్. అందులో భాగంగానే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి. ఏసీపీ కేసు నిలవకపోతే ఈడీని ఎంటర్ చేసే ఛాన్స్. కేటీఆర్ను అరెస్టు చేసి ఆ తర్వాత కాళేశ్వరం కేసులో కేసీఆర్ను టచ్ చేసే ఛాన్స్. హరీష్ రావును ఇబ్బందులకు గురి చేసే అవకాశం. ఇప్పటికే కవితతో సఫరేట్ కుంపటి పెట్టించిన ముఖ్య నేత. బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చీల్చాలని రేవంత్ రెడ్డి, మోడీ చాలా ద్వయ నిర్ణయం అంటూ కూడా చూడొచ్చు. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ విలీనానికి బీజేపీ ఒత్తిడి, ఆఖరికి పొత్తైనా సరే అంటూ సంకేతాలు. తలొగ్గని కేసీఆర్ ఒంటరి పోరుకే మొగ్గు అంటూ చూడొచ్చు. 2 ఏళ్లలో గులాబీ పార్టీకి పెరిగిన ప్రజా మద్దతు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో బీఆర్ఎస్కు బలం తేట తెల్లం. అతి కష్టం మీద గెలిచిన కాంగ్రెస్, డిపాజిట్ కోల్పోయిన బీజేపీ, ఇరు పార్టీలను భయపెడుతున్న ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇదంతా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ టార్గెట్గా పావులు కదుపుతున్నాయన్న చర్చ నడుస్తుంది. పార్టీ ముఖ్య నేతలను అరెస్టు చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలో స్కెచ్ వేస్తున్నట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చీల్చాలని రాష్ట్ర ముఖ్య నేతలతో బీజేపీ నేతలు కలిసి కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్, ఆ తర్వాత కాళేశ్వరం కేసులో కేసీఆర్ను సైతం జైలుకు పంపాలనే స్కెచ్ వేసినట్లుగా ప్రచారం జరుగుతుంది అంటూ కూడా ప్రధానమైన అంశం కూడా ఇక్కడ కనబడుతున్నది. సో ఒకసారి ఇది చూద్దాం. ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసినదే, ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ మరొకసారి తెర మీదకి వచ్చింది. అయితే తెర మీదకి రావడానికి బలమైన కారణాలు కూడా లేకపోలేదు. మీ అందరికీ తెలిసిన విషయంలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్లలో ఒక్కొక్కటిగా కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు చూసిన ఈ జూబ్లీహిల్స్కు సంబంధించిన ఉప ఎన్నికకు సంబంధించి చూసిరు కదా. ఈ ఉప ఎన్నికలలో అతి కష్టం మీద, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, దాంతోపాటు మినిస్టర్స్, దాంతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా, ఈ తెలంగాణ ప్రభుత్వం మొత్తం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పనిచేసినా కూడా అతి కష్టం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బయటపడ్డ పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా అసలు భారతీయ జనతా పార్టీ అనేది ఉన్నదా అనే ఒక $1 మిలియన్ ప్రశ్నగా కూడా మారిపోయింది. సో ఇలాంటి పరిస్థితులలో మరొకసారి చర్చనీయాంశంగా మారింది ఏంటి అంటే, ఈ ఉప ఎన్నిక వేళ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రమే నువ్వా నేనా అన్నట్టుగా బిగ్ ఫైట్ కొనసాగింది. సో 2 పార్టీలకు సంబంధించి, ఒకటి ప్రాంతీయ పార్టీ, మరొకటి జాతీయ పార్టీ, ఇంకోటి అధికారంలో ఉన్న ప్రభుత్వం, విపక్షంలో ఉన్న పార్టీ. ఎంత ఘోరంగా అంటే భయంకరంగా
తెలంగాణలో కాదు యావత్ దేశవ్యాప్తంగా కూడా ఉప ఎన్నికలలో జూబ్లీహిల్స్ ఏం జరగబోతుంది అనే చర్చ మొదలైంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఫైనల్గా ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఒకటే. ఇటు కాంగ్రెస్ పార్టీ అటు పూర్తి స్థాయిలో అతి కష్టం మీద గెలవడంతో పాటు జరిగిన మరో పరిణామం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కూడా జూబ్లీహిల్స్లో ఉండడంతోనే గెలిచింది. దాంతోపాటుగా ఇటు బీఆర్ఎస్కు సంబంధించి పూర్తి స్థాయిలో విపక్షానికి సంబంధించి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత భారీగా ఉండడంతో ఏమీ చేయలేని పరిస్థితులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, సో వ్యతిరేకమైన ఓటు కూడా బీఆర్ఎస్కు లబ్ధి చేకూరే ప్రయత్నం అయితే జరిగింది. సో ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళిద్దరికి సంబంధించి ఒక స్కెచ్ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు 2025 ఖచ్చితంగా 2028వ సంవత్సరంలో తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే మళ్ళీ పూర్తి స్థాయిలో ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడబోతుంది అనేది గ్రామీణ ప్రాంతాలలో కానీ లేదా పట్టణ ప్రాంతాలలో కానీ యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న చర్చ. ఇది మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు చర్చించుకుంటున్న అంశం. అంటే ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత కావచ్చు, ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో జరుగుతున్న అంటే ఒక ద్వంద్వ వైఖరి కావచ్చు, లేదా నియంత పాలన కొనసాగుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న అంశం ఏంది, ఎట్టి పరిస్థితులలో 2028లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీయకూడదు, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగానైనా చీల్చాలి, బీఆర్ఎస్ పార్టీని అసలు తెలంగాణలో కనబడకుండానే చేయాలి, బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయడానికి సర్వశక్తులను ఒడిగడుతున్నది కాంగ్రెస్. దాంట్లో భాగంగా మీరు ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ బీజేపీ నేతలు టార్గెట్ రేవంత్ రెడ్డిని ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు. మరి ఎందుకు చేయలేదు అంటే కూడా దీనికి ఇప్పటి వరకు కూడా సమాధానం లేదు. దాంతోపాటు రేవంత్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేయదు, భారతీయ జనతా పార్టీ నేతలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయరు. మళ్ళీ అటువై ఊరంతా తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తారంటే మళ్ళీ గదే బీఆర్ఎస్ పార్టీ మీద పాట పడతారు. మళ్ళీ తెల్లారులేస్తే వాడే పాట పెద్దగా ఏమీ కనబడదు, ఒకటే పాట కనబడుతుంది. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలనేది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి ఆడుతున్న ఒక జత నాటకాలు ఇవి. ఎందుకంటే సెంట్రల్కు సంబంధించి ఇప్పటి వరకు కూడా తెలంగాణలో జరుగుతున్న ఏ ఒక్క విషయాన్ని భారతీయ జనతా పార్టీ పట్టించుకోకపోవడం కూడా దీనికి ఒక లైవ్ ఉదాహరణగా కనబడుతుంది. దాంతోపాటు ఇక్కడి నేతలు ధూమ్ ఢామ్ అన్నట్టుగా ఏదో ప్రగల్భాలు పలుకుతారు తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి సమస్యల వలయంలో తెలంగాణ ఉన్నప్పటికీ కూడా పట్టించుకోరు. కానీ వీళ్ళకు మాత్రం సమస్యలు రాకుండా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తున్న పరిస్థితి కనబడింది. అది ఒక చోట రెండు చోట్ల అన్న సందర్భాలు లేవు, చాలా సందర్భాలలో కూడా ఇవన్నీ కనబడ్డాయి, మనందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ఎట్లనైనా చీల్చాలి. ఈ బీఆర్ఎస్ పార్టీని చీల్చడానికి వీళ్ళు వేసుకున్న స్కెచ్ ఏంది, అసలు ఎట్లా చీల్చగలుగుతారు అనేది కూడా ఒకసారి చూద్దాం. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 3 రకాలుగా దీన్ని టార్గెట్ పెట్టిళ్ళు. ఒకటి, ఫస్ట్ కేటీఆర్ను టార్గెట్ చేయాలి. రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, దాంతోపాటు సోషల్ మాధ్యమాలను పూర్తి స్థాయిలో కూడా ఉపయోగించడంలో దిట్ట అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రచార సరళి అయినా లేకపోతే సమస్యల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడమైనా ప్రజాక్షేత్రంలో చదువుకున్న వారందరికీ కూడా సమస్యను సోషల్ మాధ్యమాలలో డిజిటల్ వేదికగా పూర్తి స్థాయిలో కూడా సమస్యల పోరాటాన్ని తన యొక్క అనుచరగణం అద్భుతంగా కూడా చూపెట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. సో దీంతో ఏమైపోతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు పూర్తి స్థాయిలో కూడా సెంట్రల్ కూడా పూర్తి స్థాయిలో అంటే కేంద్రం కూడా పార్టీలకు ట్యాగ్ చేయడం, రకరకాలుగా కూడా విమర్శన అస్త్రాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు లగచర్ణ ఘటన కానీ లేదా ఇతరత్ర సంఘటనలు మనం చూసుకుంటూ వెళ్ళాం. చాలా సందర్భాలలో కూడా ఎక్కడికక్కడి జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లనైనా కూడా కట్టడి చేసే ప్రయత్నం చేయాలి, ఏ విధంగానైనా కట్టడి చేయాలంటూ మొదటి టాస్క్ మొదలుపెట్టాను. ఇక రెండో టాస్క్ ఏంటంటే కేసీఆర్ బహుశా బీఆర్ఎస్ పార్టీ అనే కాదు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు నిలుచున్నా కూడా కారు సారు సర్కారు అనేది గతంలో ఉన్న నినాదం మీ అందరికీ తెలిసిన విషయమే. సో కేసీఆర్ ఫోటో లేకుండా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం అనేది అసంభవం. నిజంగా చెప్పాలంటే అది ఊహించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎన్ని చేసినా ఏం చేసినా కేసీఆర్ వస్తే బాగుండు అనేది
చాలా గ్రామాలు, చాలా మండలాలు, చాలా నియోజకవర్గాలు కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటువైనా కూడా మళ్ళీ నినాదం ఎటువైపు తిరుగుతున్నది? కేసీఆర్ వైపే తిరుగుతున్నది. కేసీఆర్ వైపు ఎందుకు తిరుగుతున్నది అంటే, కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చిన, కేసీఆర్ ప్రజల పక్షాన నిల్చున్న, కేసీఆర్ ఒక మాట మాట్లాడినా, కేసీఆర్ ఒక ట్వీట్ చేసినా అది తెలంగాణ ప్రాంత ప్రజలకి ఎమోషనల్గా వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి సందర్భాలలో మళ్ళీ కేసీఆర్ రావాలని నినాదం జోరు అందుకున్నది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క అసమర్థత, ప్రభుత్వం యొక్క పరిపాలన సరిగ్గా చేయకపోవడం, ప్రభుత్వానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా రాకపోవడం, చాలా పరిణామాలు ఉన్నాయి. వాటన్నింటిని బేరుజు వేసుకొని చూస్తే కనబడుతుంది. ఇక ఇది రెండో అంశం. ఇక మూడో అంశం, తన్నీరు హరీష్ రావు. మీ అందరికీ తెలిసిన విషయమే, సిద్దిపేటకు సంబంధించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి. తన్నీరు హరీష్ రావుకు సంబంధించిన ఫాలోవర్స్ కానీ, తన సైన్యం కానీ, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తనకు అభిమానులు కానీ, లేదా ఉద్యమం నుంచి ఉంటున్న హరీష్ రావు, కేసీఆర్ అంటే కేసీఆర్ పక్కన పూర్తి స్థాయిలో హరీష్ రావు అనే ముద్ర ఏ విధంగా పడిపోయిందో అదే విధంగా పూర్తి స్థాయిలో కూడా ప్రజాక్షేత్రంలో కూడా బలం ఉన్నది. సో వీళ్ళ ముగ్గురిని కట్టడి చేయాలి. కట్టడి చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళగలదు. వీళ్ళ ముగ్గురిని కట్టడి చేయలేకపోతే ఎట్లా? ఇప్పుడు ఎవరికైనా కష్టం వచ్చిందంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ముగ్గురు కూడా కథన రంగంలో అడుగు పెడతారు. అందరికీ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తాడు, అందరినీ కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. సో వీళ్ళ ముగ్గురిని ఏ విధంగానైనా చీల్చాలి. వీళ్ళ ముగ్గురిని పతనం చేస్తే తెలంగాణలో 2028లో అధికారంలోకి వద్దాం. దాంట్లో భాగంగానే ఫార్ములా ఈ కేసు కానీ, మరోటి కానీ సో పూర్తి స్థాయిలో కూడా ఇదే జరగబోతుంది అనేది ప్రధానమైన చర్చ జరుగుతుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పూర్తి స్థాయిలో కేటీఆర్కు సంబంధించిన ఎపిసోడ్ గురించి ఒకసారి మాట్లాడారు. చూద్దాం. కాంగ్రెస్, బీజేపీ కలిసి కేటీఆర్ పై కుట్ర. ఎన్నికలు ఎప్పుడంటే ఎన్నికలప్పుడల్లా ఇలాంటి కేసులు తెరపైకే. రాజకీయ కక్ష సాధింపు చర్యలు సరికాదు. ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం. కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి రాక్షస ఆనందం పొందడం అప్రజాస్వామికం. దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటాం. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటి అంటే, మీరందరూ కూడా ఆలోచించండి. ఎన్నికలు ఎప్పుడుంటే, అది గ్రామీణ ప్రాంత ఎన్నికలు కావచ్చు, లేదా నగరంలో కావచ్చు, ఏ ఎన్నిక వచ్చినా కూడా కేటీఆర్కు సంబంధించిన ఫైల్ అంటే ఫార్ములా ఈ కేసుకు సంబంధించి మరొకసారి తెర మీదకి వస్తుంది. ఆ పైసలు ఏ బ్యాంకులో ఉన్నాయి, అవి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయినాయి, ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి, దానికి సంబంధించిన విచారణ ఎట్లా సాగింది, విచారణ కొనసాగిన తీరు కూడా మనందరం కూడా చూసాం. సో అరెస్టు చేయాలనే తపన, ఎలాగైనా జైల్లో వేయాలనే ఆరాటం, ఏ విధంగానైనా ప్రజాక్షేత్రంలో తిరగనివ్వకుండా నిర్బంధం చేయాలనే కుట్ర. సో వీటన్నింటికీ కలగలిపి పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ పై చేస్తున్న కుట్ర. ఎందుకు చేస్తున్నారు కేటీఆర్ పై కుట్ర అంటే, కేటీఆర్ ఉంటే ప్రజాక్షేత్రంలో అనేక రకాలుగా ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రతి సమస్యను తన సమస్యగా భావించి పోరాటం చేస్తున్నారు. ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర సమితి, అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ భవన్లో అదో జనతా గ్యారేజ్ అడ్డాగా మారిపోయింది. సో దాన్ని క్లోజ్ చేపియాలంటే దానికి ముఖ్యంగా ఎవరు పాత్ర పోషిస్తున్నారో వాళ్ళని అరెస్టు చేయాలి. సో దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్కు సంబంధించి 2 కుట్రలు చేస్తున్నాయి. ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రేవంత్ రెడ్డి ఏమో అక్రమ కేసులో అప్రజాస్వామికం, దాంతోపాటు అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఇక్కడి ప్రభుత్వాలు మారిపోతాయి. అదే కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ మాత్రం భారత రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్లో ప్రజాస్వామ్యం అని గొంతెత్తి నినాదిస్తారు. అంటే ఎవరి ఆధ్వర్యంలో ఏం జరుగుతుంది, ఎవరి కోసం ఉన్నారు, ఎవరు ఏ విధంగా ఉన్నారు అనేది ఎపిసోడ్ చూస్తే మీ అందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో కాంగ్రెస్, బీజేపీ కలిసి పూర్తి స్థాయిలో కేటీఆర్ మీద కుట్ర చేస్తున్నాను. ఈ కుట్ర కేటీఆర్ మీద కుట్ర జరుగుతుంది, దాని పేరే కుట్ర చేయడానికి పూర్తి స్థాయిలో ఎట్లనైనా ఏదో ఒకటి చేసి అరెస్టు చేయాలనే తపన. అంతకు మించి కొత్తగా కనిపించే ఎపిసోడ్ ఏది లేని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఈ కక్ష సాధింపు చర్యలో భాగంగా జరిగే ఎపిసోడ్లలో తెలంగాణ ఇక్కడ వాదులు కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన చాలామంది నేతలు కూడా నిలబడతారు, కలబడతారు. ఆ తర్వాత జరగబోయే పరిస్థితులు మరోలా ఉండబోతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక
దీంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. ఏంది అంటే సీతక్కకు సంబంధించి నిన్న కామారెడ్డి పర్యటన పోయింది. ఎవరెవరు వేరు? సీతక్కతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్. ప్రజలలో వీళ్ళకు ప్రజాదరణ ఉందా, ప్రజాదరణ లేదా పర్యటనను ఎట్లా చూడాలి, ఈ పర్యటనకు సంబంధించి ఏం చేద్దాం అనేది ఒకసారి మనం మాట్లాడాలి. రైతులు తాగుబోతులు, అన్నదాతలపై సీతక్క అనుచిత వ్యాఖ్యలు. కామారెడ్డి పర్యటనలో మంత్రిని కలిసిన రైతులు బోనస్ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిరు. తాగొచ్చి అడ్డుకుంటారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సీతక్క. అయితే సీతక్కకు సంబంధించిన వీడియో నిన్న ట్రోల్ అయిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. అసలు సీతక్క ఏమన్నది, సీతక్క ఎందుకు అంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది అనేది కూడా మనం ఒకసారి చూడాలి. సార్, పర్యటనలో భాగంగా సీతక్క వెళ్ళినప్పుడు అక్కడ అడ్డుకున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి ఏందాం అది. దాని కింద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యత? అట్లాంటి వాళ్ళకు బుద్ధి రాకుంటే ఎట్లా? మేము ఒక పరామర్శకు పోతున్నాము, ఒక చనిపోయిన కాడికి నలుగురు నేసుకొని అడ్డం వచ్చి దాని రైతుల పోరాట, రైతులకి మేము ఏమన్యాయం చేసినాం? ఆయనతో ఇద్దరు తాగిన వాళ్ళు ఉన్నారు, వచ్చి సడన్ గా బండికి అడ్డం పడితే దాని కింద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యత? అట్లాంటి వాళ్ళకు బుద్ధి రాకుంటే ఎట్లా? మేము ఒక పరామర్శకు పోతున్నాము, ఒక చనిపోయిన కాడికి నలుగురు నేసుకొని అడ్డం వచ్చి దాని రైతుల పోరాట, రైతులకి మేము ఏమన్యాయం చేసినాము? మళ్ళీ నూరి ఆయనతో ఇద్దరు తాగిన వాళ్ళు ఉన్నారు, వచ్చి సడన్ గా ఆయనతో పాటు ఇద్దరు తాగిన వాళ్ళు ఉన్నారు. ఆ తాగిన వాళ్ళు వచ్చి బండి కింద పడితే ఎవరికి నష్టం ఏమన్నా అయితే ఏం కథ అనేది ఇక్కడ సీతక్క మాట్లాడుతున్నా. ఒకసారి అడ్డుకున్నా చూద్దాం. రైట్, ఇది కామారెడ్డి రైతులకు సంబంధించిన వేదన. కామారెడ్డికి సంబంధించి నిన్న సీతక్క వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది రైతులు కలిసి మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో భాగంగా ఆ రైతులలో ఎవరిదో బీఆర్ఎస్ కలర్కు సంబంధించిన సొక్కా ఉన్నది, అంటే ఆ కలర్కు సంబంధించి నువ్వు ఏ కలర్ వేసుకున్నావో నువ్వేందో నాకు అర్థమైపోయింది అన్నది. అర్థమైపోయిన తర్వాత పూర్తి స్థాయిలో సొక్కా వేసుకుంటే మేము అడగద్దా మేడం అన్నది. అడగాలి, నా టైం తీసుకోవాలి, టైం తీసుకొని మీరు రారి వచ్చి వినతి పత్రాలు ఇయ్యి అన్నారు. అంటే మీరు సరిగ్గా వంటలేరు కదా అని అడిగాను. అడిగితే మేము బోనస్ ఇస్తాను, మీరు ఏమి ఇచ్చిర్రు అన్నది. ఎవరన్నారు? ఒక సామాన్యుడితో మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడిన మాట. దాని తర్వాత ఏం చెప్పింది, పూర్తి స్థాయిలో కూడా మరొక అంశాన్ని కూడా అన్నది. ఏమని, ఇద్దరు తాగుబోతులను తీసుకొని ఆయన వెంట వేసుకొని వచ్చిండు, ఏమన్నా అయితే ఎట్లా అనేది సీతక్క మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది, వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. ఆ వివరణలో భాగంగా పూర్తి స్థాయిలో అక్కడ కూడా చాలా క్లారిటీగా కూడా అందరికీ అర్థమైపోయిన ఎపిసోడ్ ఏంది అంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రైతుల విషయంలో ఒక మొండి వైఖరి అవలంబిస్తుంది. రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించలేదు, రైతులకు సంబంధించి సరిగ్గా రుణమాఫీ చేయలేదు, రైతులకు సంబంధించి ఇంకో మాటలో చెప్పాలంటే ఎరువులు ఎక్కడ కూడా అందించలేదు, రైతులకు సంబంధించి సరిగ్గా కరెంట్ ఇవ్వలేదు, రైతులకు సంబంధించి సరిగ్గా నీళ్లు కూడా అందించలేదు. ఆఖరికి పండించిన పంట కొనుగోలు చేయండి మహాప్రభు అంటే కూడా కొనుగోలు చేయలేని దుస్థితి మనం చూస్తాం. ఇంకొక వైపు మొన్న అకాల వర్షాలకు ఆరుగాలం పండించిన పంటంతా కూడా మురికి కాలువలో ఎట్లా కొట్టుకపోయింది, ఆ తర్వాత ప్రభుత్వం ఎట్లా స్పందించింది అనే విషయాన్ని పక్కన పెడితే ఎట్లా జరిగింది అనేది కూడా అందరం చూస్తున్నాం కదా. సో ఆ పరిస్థితి ఎంత తారాస్థాయికి చేరింది అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ తారాస్థాయిలో జరుగుతుంది. మరి ఇప్పుడు రైతుల విషయంలో ఎవరు నిలబడ్డట్టు, రైతుల విషయంలో ఎవరు నిలబడలే, రైతుల విషయంలో జరిగిన ఎపిసోడ్ ఏంటి? సీతక్కను ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి వాహనాల అడ్డుకు రావడం, నిరసన వ్యక్తం చేయడం, వాళ్ళని కలిసి వినతి పత్రాలు ఇవ్వాలనుకోవడం, వాళ్ళని అడగడం, వాళ్ళని డిమాండ్ చేయడం అనేది సర్వసాధారణంగా జరిగిపోయే ఎపిసోడ్. అది ఎవరైనా కూడా వాళ్ళ యొక్క సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లాలనే ఆరాటం ఎక్కువ ఉంటుంది. అలా పరిష్కరించకపోయినా పర్వాలేదు, కానీ ఫస్ట్ మంత్రి దృష్టిలో పెట్టడం అది వాళ్ళ యొక్క మొదటి హక్కు. సో దాంట్లో భాగంగా చేస్తే సో విమర్శలు ప్రతిదాన్ని రాజకీయ విమర్శగా మలుచుకోవాలి, ప్రతిదాన్ని పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయాలి. మరి రైతుల విషయంలో కూడా గట్లనే చేస్తాయి ప్రభుత్వాలు అంటే ఇక మనం ఏం చేయలేని పరిస్థితి. సో సీతక్కకు సంబంధించిన ఎపిసోడ్ అది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం.
ఏపీలో జగన్, తెలంగాణలో కేటీఆర్. 10 दिन के बाद ఇద్దరు మిలేంగే, జెండా పాతింగే అంటూ కూడా చూడొచ్చు. జగన్ హైదరాబాద్ పర్యటనలో వెలిసిన ప్రకార్లు. బేగంపేట నుంచి నాంపల్లి కోర్టు దాకా భారీ ర్యాలీ. వేలాదిగా తరలివచ్చిన జగన్ అభిమానులు. కేటీఆర్ జగన్ ఫోటోలతో ఫ్లెక్సీల ప్రదర్శన. నాంపల్లి సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరైన జగన్ కాసేపు లోటస్ పాండ్లోని తన నివాసంలో బస. తర్వాత బెంగళూరు వెళ్ళిపోయిన జగన్ అంటూ కూడా చూడొచ్చు. జగన్ హైదరాబాద్ పర్యటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఊహించని రీతిలో అభిమానులు తరలిరావడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. వేలాదిగా వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్ కేటీఆర్ ఫోటోలతో 10 दिन के बाद ఇద్దరిది మిలింగే, జెండా పాతింగే అంటూ ఫ్లకార్లు ప్రదర్శించారు. రాబోయేది మళ్ళీ మన ప్రభుత్వమే అంటూ కార్యకర్తలు అభిమానులు నినాదాలతో హోరెత్తించిన పరిస్థితి కనబడింది. సో ఒకసారి ఇక్కడ చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా. ఇగో ఇది ఫ్లెక్సీలు. ఇది అభిమానులకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 2029లో రఫా అంటూ అక్కడ ఆంధ్రప్రదేశ్కు, 2028లో తెలంగాణలో రఫా అంటూ మరొక రకమైన ఫ్లకార్లకు సంబంధించి, అంటే అభిమాన నేతగా అభిమానించడం, ఆదరించడం కార్యకర్తలకు మొదటి నుండి ఉన్న అంశమే. సో దాంట్లో భాగంగా నాంపల్లి కోర్టుకు వచ్చిన సందర్భంలో చాలా రకాలుగా ప్రభుత్వాలకు సంబంధించి వేధించడం కానీ, అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి అది కొనసాగుతున్న తీరు కానీ, ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ఎట్లో రకంగా ఇబ్బంది పెట్టాలనే కేసు ఇంకా కొనసాగుతుంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఫాలోవర్స్ ఎట్లున్నారో తెలంగాణలో కూడా అదే స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇద్దరు యువనేతలకు సంబంధించి ఇటు కేటీఆర్ అయినా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా, అంటే తెలుగు రాష్ట్రాలలో వాళ్ళ యొక్క అభిమానులు కోరుకుంటున్నది ఏంటంటే తెలంగాణలో కేటీఆర్ అధికారంలోకి వస్తాడు, దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే బాగుంటుంది అనేది వాళ్ళ యొక్క ఫ్లకార్లకు సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో కూడా జగన్ ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి మొదలు పెడితే అటు నాంపల్లి వరకు కూడా భారీగా ర్యాలీ ఏ విధంగా వెళ్ళిందో మనందరం కూడా చూసిన పరిస్థితి కనబడింది. సో మొత్తానికి ఇటు తెలంగాణ కానీ అటు ఏపీలో కానీ ఇటు కేటీఆర్ అటు జగన్కు సంబంధించిన ఫాలోవర్స్కు సంబంధించిన అంశాన్ని మనం చూసాం. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి గి చూద్దాం, దాని తర్వాత మిగతా అంశానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 7వ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి ఉన్నారు కదా మన కాడ. ఇది దానం కడియంకు మరోసారి స్పీకర్ నోటీసులు. పార్టీ ఫిరాయింపులపై వెంటనే అఫిడవిట్లు ఇవ్వాలని ఆదేశం. ముగిసిన ఎమ్మెల్యేలు పోచారం, అరకెపూడి గాంధీ విచారణ. పూర్తయిన 8 మంది ఎమ్మెల్యేల ఎంక్వైరీ. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. నిపుణులు న్యాయ సలహాలు తీసుకుంటున్న సభాపతి. రాజీనామా ఆలోచనలో దానం. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ. మరోసారి స్పీకర్ నోటీసులతో రిజైన్ చేస్తారంటూ కూడా ప్రచారం కొనసాగుతుంది. సో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీఆర్కి స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. వెంటనే తమ అభిప్రాయాలతో కూడిన అఫిడవిట్లను దాఖలు చేయాలని తన నోటీసులలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ జరుపుతున్న అసెంబ్లీ స్పీకర్కు గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం మరో 2 ఎమ్మెల్యేల విచారణ ముగించారు. ఇక అసెంబ్లీలోని తన ఛాంబర్లో జరిగిన విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న ఎపిసోడ్. సో పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చర్చిద్దాం. అయితే దానం నాగేందర్కు సంబంధించి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడబ్బా. ఎందుకు అంటే ఉప ఎన్నిక రావాలి, ఉప ఎన్నిక వచ్చిన తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి నేను గెలుపొందుతా, సో నాకు మంత్రి పదవి వస్తుంది అనేది ఈయన ఆరాటం. ఎందుకు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ నవీన్ యాదవ్ గెలుపొందిన తీరు చూసిరు కదా, అదే బాటలో నేను కూడా వెళ్తా, ఖచ్చితంగా కూడా నేను గెలుస్తా అనేది ఆరాటం ఈయనది. సో దానం నాగేందర్కు సంబంధించి గెలుస్తా అని ఎట్లయితే అనుకుంటున్నాడంటే నవీన్ యాదవ్కి మించిన ఏది పూర్తి స్థాయిలో కూడా మెజార్టీ వస్తుందట, ఖచ్చితంగా గెలుస్తా, మంత్రి పదవి అవుతా అనేది ఆయన అంతర్గతంగా ఫీలింగ్. ఇక కడియం శ్రీఆర్కి సంబంధించి తర్జన భర్జపడుతున్నాను. ఎందుకంటే స్టేషన్ గన్పూర్కు సంబంధించి తాటికి ఉండే రాజాని ఇప్పటికే మనం ఓడించాం, తప్పు చేసాం, అసత్య ప్రచారం కానీ రకరకాలుగా పూర్తిగా ఆయన రాజకీయ సమాధి చేయడానికి సర్వశక్తులను ఒడిగట్టిలు ఎట్లనైనా ఏదైనా చేద్దాం అనుకున్నారు. సో దాంట్లో భాగంగా ప్రయత్నం కొన్ని చోట్ల సఫలీకృతమైంది, మరికొన్ని చోట్ల సఫలీకృతం కాలేదు. కాబట్టి ఆ బాధ వేదన ఇంకా అట్లనే ఉన్నది. సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించండి. దానం నాగేందర్కు సంబంధించి ఫస్ట్ ఈయన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై లాఠీలు రులిపించిన వ్యక్తి. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా తీసుకున్నారు అనేది నాకు సంబంధమే లేదు. అసలు ఈ వలసవాదులను లేకపోతే వీళ్ళందరినీ ఎట్లా తీసుకొచ్చిల్లో అది సెకండరీ విషయం. ఎంత దుర్మార్గం అంటే అది
ఆనాడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసిళ్ళు అంటే అది ఒక ఘోరమైన అంశం. సో దాని తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ ఈయన అధికారాన్ని కోల్పోయిండు. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోగానే పూర్తి స్థాయిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాను. అంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాము అని చెప్పడానికి ఒక ప్రధానమైన అంశంగా ఇది అభివర్ణించవచ్చు. సో కానీ విషయం ఏంటంటే రియాలిటీ సార్కి అర్థమైతలేదు. అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అందులో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఎంత టఫ్ ఫైట్ ఇచ్చింది బీఆర్ఎస్ అనేది కూడా చూడాలి. సో దానం నాగేందర్కు సంబంధించి ఖైరతాబాద్లో ఏమైనా అభివృద్ధి చేసిండా, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడా, లేకపోతే వాళ్ళ అక్కడ ఉండే హైడ్రాకు సంబంధించి మొన్న జరిగిన ఎపిసోడ్ ఏంది, దాంతోపాటుగా రకరకాల అంశాలు ఉన్నాయి కదా, వాటన్నింటినీ కూడా ప్రజలు లెక్కకు మూటగడతారు. అయితే ఈ ఒక్క చోట కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 1-2 నియోజకవర్గాలు రాకపోవచ్చు, అన్ని నియోజకవర్గాలలో ఆల్మోస్ట్ వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా కూడా ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయంటే పార్టీ మారినకు సంబంధించి కోల్కతా కోర్టుకు సంబంధించి భారతీయ జనతా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి ఏ విధంగా తృణమూల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి అనేక పదవులు తీసుకున్నాడో ఆ పదవుల విషయంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ కోల్కతా హైకోర్టు సస్పెన్స్ అంటే ఎమ్మెల్యేకు అనర్హత పాటిస్తూ సభ్యత్వం నమోదు చేస్తూ అన్ని రకాలుగా ఎలాంటి తీర్పు ఇచ్చిందో సంచలనాత్మకమైన తీర్పు. అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవ్వకపోయినా, విచారణ చేసినా చేయకపోయినా ఫైనల్గా వారం రోజుల లోపు మాత్రం సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా ఏంది అంటే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ నిర్ణయానికి సంబంధించి జరిగిన ఎపిసోడ్ కానీ లేదా ఇతరత్ర కానీ చాలా భయంకరంగా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. సో మొత్తానికి దానం కడియంకు మరోసారి అయితే స్పీకర్ నోటీసులు ఇచ్చిండు. ఈ విషయంలో ఆ తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయనే ఎపిసోడ్ అయితే తెర మీదకి వస్తుంది. మరి ఎపిసోడ్ వస్తే ఎట్లుంటుంది, ఏమైతుంది, ఏం కథ అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇది యావత్ భారతదేశం ఒక హృదయ విదారకమైన ఘట్టం అనుకోవచ్చు. నిజంగా కూడా హిడ్మాకు సంబంధించి హిడ్మా విషయంలో నానా రకాల రచ్చ కొనసాగుతుంది. సో హిడ్మా విషయంలో చాలా క్లారిటీగా కూడా నేను లోతుగా ఆ అంశాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చిన. దాంట్లో కొన్ని ప్రశ్నలు అంతుచిక్కనివిగా ఉన్నాయి, మరికొన్ని ప్రశ్నలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి హిడ్మాకు సంబంధించిన నిన్న జరిగిన కార్యక్రమాన్ని పూర్తిగా ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేద్దాం. సో హిడ్మా దంపతుల అంత్యక్రియలలో గ్రామస్తులు అంటూ చూడొచ్చు, శోక సంద్రమైన పువర్తి అంటూ కూడా చూడొచ్చు. విప్లవ వీరుడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా విలపించిన గిరిజనం. ఒకే చితిపై హిడ్మా దంపతుల అంత్యక్రియలు, పొరుగు గ్రామాల నుంచి తరలి వచ్చిన జనం. 18న హిడ్మా ఆయన భార్య రాజ ఎన్కౌంటర్ అంటూ చూడొచ్చు. పోలీసుల నిర్బంధంలో తిరుపతి రాజారెడ్డి, వారిని కోర్టులో ప్రవేశపెట్టాలి. ఏపీ హైకోర్టులో పూర్తి స్థాయిలో హెబీస్ కార్పస్ దాఖలు. ఇక వారిద్దరూ మా వద్ద లేరంటూ పోలీసులు చెప్తున్న అంశానికి సంబంధించి చూడొచ్చు. సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే చాలామంది చిక్కీలు అయితే దీంట్లో కొన్ని జరిగినాయి ఏంటి అనేది కూడా నేను చెప్తా. పోలీసుల చేతిలో ఎన్కౌంటర్కు గురైన మావోయిస్ట్ కమాండర్ హిడ్మా ఆయన భార్య అంత్యక్రియలు గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామంలో అశ్రు నయనాల నడుమ జరిగాయి. ఈ నెల 18వ తేదీన వారి ఎన్కౌంటర్ అనేది జరిగిన విషయం జరగగా 19వ తేదీ రాత్రి రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలోనే హిడ్మాకు సంబంధించి వాళ్ళిద్దరి మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి స్వగ్రామానికి తరలించి వాళ్ళ బంధువులకు అప్పగించారు. సో మొత్తానికి వాళ్ళ గ్రామానికి సంబంధించి పూర్తిగా కూడా కన్నీటి సంద్రంగా మారిపోయింది. వారి యొక్క తల్లి కానీ లేదా వారి బంధువులు కూడా శోక సంద్రంలో మునిగిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. గుండెలు బాదుకుంటూ హిడ్మా మృతదేహం వద్ద తడుముతూ తుది వీడుకోలు పలికారు. హిడ్మా తల్లి వారి యొక్క బంధువులు గ్రామస్తులు గుండెలు అవిసేలా కూడా ఏడ్చిన దృశ్యాలు అందరినీ కూడా కంటతడి పెట్టించాయి. ఒకే చితిపై ఉంచి దంపతులకు దహన సంస్కారాలు కూడా పూర్తి చేశారు. హిడ్మా అంత్యక్రియలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి గిరిజనులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చిన పరిస్థితి మనం చూస్తాం. సో హిడ్మా. సో హిడ్మాకు సంబంధించి ఏం జరిగింది? హిడ్మాకు సంబంధించి గతంలో 4 అంచెల భద్రత ఉంటుంది. పూర్తి స్థాయిలో ఒకసారి ఒక ప్రధానమైన ఎపిసోడ్ చూద్దాం. హిడ్మాకు సంబంధించి అసలు ఏం జరిగింది, హిడ్మాకు సంబంధించి జరిగిన ఎపిసోడ్. హిడ్మా ఇక్కడ గనక నివాసము ఇక్కడ గనక ఉంటే తన చుట్టూ భద్రతా బలగాలు 3 అంచెల భద్రత లేదా 4 అంచెల భద్రత అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఈ భద్రతను దాటుకొని హిడ్మా దగ్గరికి రావాలి. ఇది కామన్గా కమాండర్కు సంబంధించి కీలక నేతలందరికీ కూడా కల్పించే భద్రతా వ్యవస్థ. అయితే ఛత్తీస్గఢ్ నుండి మొదలుకొని ఆంధ్రప్రదేశ్కు ఎందుకు వచ్చారు అంటే ఛత్తీస్గఢ్లో పూర్తి స్థాయిలో అక్కడి ప్రభుత్వ ఒత్తిళ్లను భరించలేకనా లేదా అక్కడ భద్రతా బలగాలకు సంబంధించి పూర్తిగా కూడా
ఇబ్బంది పెట్టే ప్రయత్నం, అంటే వాళ్ళను లొంగిపోవాలని ఇప్పటికే హిడ్మా తల్లికి వచ్చి ఆ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పిన పరిస్థితి. లొంగిపోవాలని వాళ్ళ తల్లి కూడా చెప్పింది. అయితే వారం రోజులలో అధికారిక ప్రకటన చేస్తా అంటూ హిడ్మా చెప్పిన పరిస్థితి. అయితే ఒక జర్నలిస్టుకు రాసిన సంభాషణ లేఖకు సంబంధించి కూడా బయటకు వచ్చింది అనేది ఒకటి కనబడింది. అయితే హిడ్మాకు సంబంధించి చాలా స్పష్టంగా కూడా చెప్పాను, లొంగిపోతా కానీ నాకు భద్రత ఎవరు కల్పిస్తారు అనేది భద్రత విషయంలో ఒకటి హిడ్మా అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే రెండోది ఏంటి అంటే ఇక్కడ అర్బన్ నక్సలైట్లకు సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక బిల్డింగ్లో పూర్తి స్థాయిలో 18కి పైచిలకు మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసు భద్రతా బలగాలు వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసిన దృశ్యాలు మనం చూసాం. అయితే ఈ 3 అంచెల భద్రతా వ్యవస్థను ఎలా వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో దాటుకొని హిడ్మా దగ్గరికి వచ్చారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇక్కడ 9 రకాల ప్రశ్నలు ఉన్నాయండి. ఒకసారి ఇది యావత్తు దేశం కూడా ఆలోచించాల్సిన విషయం. మొదటిది ఏంటిది అంటే హిడ్మాకు సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఒత్తిళ్లు జరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వం మావోయిస్టులను లొంగిపోవాలని చెప్తుంది. మల్లోజుల వేణుగోపాల్ కానీ చాలామందికి సంబంధించి కొంతమంది ఎన్కౌంటర్ అయినరు, కొంతమందికి లొంగిపోయిన పరిస్థితి కూడా చూస్తాం. వాళ్ళకి ఇప్పటికీ కూడా Y+ భద్రత నడమ వాళ్ళు ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తాం. సో ఇది మొదటి ఎపిసోడ్. ఇక్కడ హిడ్మాకు సంబంధించి హిడ్మా అక్కడి ఒత్తిళ్లను భరించలేక ఆంధ్రప్రదేశ్ అడవులకు వచ్చారా, లేదా లొంగిపోతా అని చెప్పి లొంగిపోవడానికి వచ్చారా? రెండోది. ఇక మూడో అంశం ఏంటంటే వీళ్ళు నగరానికి దాదాపుగా ఛత్తీస్గఢ్ నుండి మావిడాలకు సంబంధించిన ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని దాదాపుగా 300 కిలోమీటర్ల నడక ద్వారా వాళ్ళు వచ్చారు. ఈ 300 కిలోమీటర్ల మార్గంలో రకరకాలుగా చర్చలు జరిగాయి అనేది ఒక ఎపిసోడ్. ఈ 3 అంచెల భద్రతా వ్యవస్థలో జరిగిన వీళ్ళందరినీ దాటుకొని పోలీసులు ఎట్లా వచ్చేళ్ళు, లేకపోతే హిడ్మాకు సంబంధించిన వాళ్ళ అనుచరులే దీన్ని లీక్ చేసిలా, లేకపోతే వాళ్ళ టీంకు సంబంధించో లేదా మావోయిస్టులు లొంగిపోయిన వాళ్ళు లేదా ఇతరత్ర వాళ్ళు సమాచారాన్ని సేకరించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళను మట్టుబెట్టే ప్రయత్నం చేశారా, లేదా హిడ్మా దంపతులకు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ లొంగిపోవడానికి వచ్చి లొంగిపోయిన తర్వాత వాళ్ళని చంపేశారా, బూటకపు ఎన్కౌంటర్ జరిగిందా, లేదా పోలీసులు చెప్తున్న దానికి ప్రభుత్వం చెప్తున్న దానికి, లేదా హిడ్మా వైపు వాళ్ళ యొక్క టీం చెప్తున్న దానికి, లేదా ఇటు వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉన్న కొంతమంది జర్నలిస్టులు చెప్తున్న దానికి ఎక్కడా కూడా సింక్ అవుతలేదు. అసలు వీళ్ళు చెప్పే దేనికి సంబంధం లేకుండా పోయిన పరిస్థితి. సో మొత్తానికి హిడ్మా దంపతులను అయితే మట్టుబెట్టారు. దీంట్లో సహజంగా 6గురే కొంతమంది మాత్రమే ఎన్కౌంటర్ చేశారు, మిగతా వాళ్ళందరినీ కూడా అరెస్టు చేశారు. దాంట్లో రాజారెడ్డి ఉన్నారు, రకరకాలుగా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా తెర మీదకి రాకుండా పూర్తి స్థాయిలో కూడా మా దగ్గర లేరు అంటూ చెప్తున్నా. మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని ఇటు పోలీసులు సేకరిస్తున్నారని ఇటు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క సానుభూతి పరులైన చాలామంది కూడా వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొంతమంది ఎక్కడ అనే ఆచూకీ కూడా దొరకని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి హిడ్మాకు సంబంధించి మనం గతంలో చెప్పినట్టుగానే ప్రజాక్షేత్రంలోకి రావాల్సిందే, ప్రజా పోరాటాలు అనేది ఇక్కడ అవసరం అన్నట్టుగానే చాలా సందర్భాలలో కూడా జరిగిన విషయాన్ని కూడా మనం చూసాం. సో మొత్తానికి హిడ్మా దంపతులను మాత్రమే టార్గెట్ చేసిరు. 3 అంచెల భద్రతా వ్యవస్థను ఎట్లా దాటిలు, దాంతోపాటుగా లొంగిపోవడానికి హిడ్మా వచ్చిందనే ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది. లేదా అక్కడి రాష్ట్రానికి సంబంధించిన ఒత్తిళ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు తరలి వచ్చారా, లేదా ఇక్కడి నేతలతోని కొంతమందితో సఖ్యత ఉండతో రాయబారం నడుస్తుందా, ఇలాంటి చాలా ప్రశ్నలకు కూడా సమాధానం లేకుండా పోయింది. సో దాదాపుగా వేలాది మందిగా హిడ్మాకు సంబంధించి వాళ్ళ యొక్క అంటే హిడ్మా సానుభూతి పరులు అయితేనేమి, ఫాలోవర్స్ అయితేనేమి పూర్తి స్థాయిలో ఆయన చివరి చూపు చూడడానికి చాలామంది కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి హిడ్మాకు సంబంధించిన ఎపిసోడ్ రోజు రోజుకు రసవత్తరంగానైతే మారుతుంది. ఎందుకు ఇట్లా అంటున్నా అంటే పూర్తిగా కూడా దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా హిడ్మాకు సంబంధించి జరిగిన ఎన్కౌంటర్ విషయంలో ఏది కూడా ఒక స్పష్టత లేకుండా పోయింది అనేది వాళ్ళ యొక్క నేతలైతే మావోయిస్ట్ పార్టీ నుండి కూడా ఇప్పటివరకు అయితే లేక ఏం రాలే. ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 3 దశలలో సర్పంచ్ ఎన్నికలు, అన్ని జిల్లాలలో
అన్ని జిల్లాల్లోనూ ఇదే ప్రక్రియ, వెంటనే జాబితాను అందించాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంటూ కూడా చూడొచ్చు. ప్రభుత్వానికి చేరిన డెడికేషన్ కమిటీ నివేదిక 50% మించకుండా రిజర్వేషన్లు ఉండేలా రిపోర్ట్. నేడు రిపోర్టుకు కేబినెట్ ఆమోదం. రేపటికల్లా రిజర్వేషన్ల పూర్తి. వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ 11వ తేదీలోపు వెలువడే అవకాశం. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు మంత్రి సీతక్క అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. సో మొత్తానికి సర్పంచ్ ఎన్నికల నగారా అయితే మోగుతున్నది. అన్ని జిల్లాల్లో 3 దశలలో సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేయడానికి రంగం సిద్ధమైతే అయింది. సో సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు ఈ 6 గ్యారెంటీల విషయంలో ఆలోచిస్తారా, 13 అంశాల విషయంలో ఆలోచిస్తారా, 420 హామీల విషయంలో ఆలోచిస్తారా, లేదా 22 నెలల కాలంలో ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన వ్యవస్థను చూస్తారా, లేదా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులను చూస్తారా, లేదా గ్రామీణ ప్రాంతంలో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ అధికార పార్టీ గెలిస్తే మా వాళ్ళనే గెలవాలని చూస్తారా, లేదా ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ప్రభుత్వాలు ఉన్న చోట ఖచ్చితంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులే గెలుస్తారు అనేది ఒక రకమైన చర్చ కూడా కొనసాగుతుంది. సో ఈ సర్పంచ్ ఎన్నికలు అనేది ప్రభుత్వానికి పెద్దగా టాస్క్లా తీసుకునే అవకాశం కూడా కనబడతలేదు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీలో గెలితే ఉన్నది తర్వాత మనం మన పార్టీలోకి రప్పిద్దాం, ఏదో ఒక వంకలు పెడదాం, ఏదో ఒక కొర్రీలు పెడదాం. ఎందుకంటే బిల్లుల విషయంలోనైతే ఇతరత్ర ఏ విషయంలోనైతేనే పూర్తి స్థాయిలో కూడా 3 దశలలో సర్పంచ్ ఎన్నికలు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్కు సంబంధించి పూర్తిగా కూడా జాబితాను అందించమని ఆ రిజర్వేషన్ల ప్రక్రియ కూడా నేటితో పూర్తయిపోతుంది. సో ప్రభుత్వానికి సంబంధించి అల్టిమేట్గా ప్రభుత్వం అధికార ఘనం ఎక్కడ ఉంటే కూడా అల్టిమేట్గా వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉంటుంది. కాబట్టి 3 దశలు ఎన్నికలు జరిపినా కూడా 4 దశలలో జరిపినా ఎన్ని దశలలో జరిపినా కూడా అదే జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కూడా కనబడతాయి. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. సో మొత్తానికి యాదగిరి ఆదాయగిరి ఆలయ పునర్నిర్మాణానికి ముందు రోజు భక్తుల రాక 10,000, రోజు సగటు ఆదాయం 5 లక్షల రూపాయలు. రోజు భక్తుల రాకకు సంబంధించి 30,000 నుంచి 50,000, శనివారం ఆదివారాలలో 60 నుంచి 80,000 మంది, సగటున రోజుకు ఆదాయం 50 లక్షలు, శని ఆదివారాలలో 70 లక్షలు. ఈ నెల 16న రికార్డు స్థాయిలో ఆదాయం 1,04,00,000. నిరుడు ఇదే కార్తీక మాసం నవంబర్ 19న 1,16 లక్షలు. ప్రస్తుత కార్తీక మాసం మొత్తం ఆదాయం 16.31 కోట్లు. కార్తీక మాసంలో నిర్వహించిన వ్రతాలు 23,470. సో గుట్టలో భక్త కోటి కురిసింది కనకవృష్టి. ఇది కేసీఆర్ దూరదృష్టి. తిరుమలకు ధీటిగా యాదగిరి గుట్ట వైభవం. రికార్డు స్థాయిలో కోటి దాన నిత్య ఆదాయం. స్వామివారి సేవలో రోజుకు 1,00,000కు పైగా భక్తులు. అనుబంధ వ్యాపారాలు మెరుగుక ఎందరికో ఉపాధి. 1,300 కోట్లతో గుడిని అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే యాదగిరి గుట్టకు సంబంధం కేసీఆర్ చేసింది ఏది కూడా అది భవిష్యత్తుకు ఒక దిక్సూచిలా మారిపోతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా ఎట్లా చూసినా కూడా అన్ని రకాలుగా కూడా ఆదాయ మార్గాలు ఉంటాయి, లేదా ప్రజలకు ఉపయోగకరంగా ఉండే ఎపిసోడ్ ఉంటుంది. మీరు అది కాళేశ్వరం విషయం అయితే, యాదగిరి గుట్టనైతేనేం, ఏది చూసుకున్నా, ఏ కట్టడాలు చూసినా, ఏది చూసినా అల్టిమేట్గా అదికి ప్రజలకు ఉపయోగకరంగా మారే విధంగా, ప్రజలకు ఉపయోగంలోకి వచ్చే విధంగా అన్ని రకాలుగా జరుగుతుంది. దాంతోపాటు అంటే భక్తులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆలయ పునర్నిర్మాణం అయితేనేం, దాంతోపాటు యాదగిరి గుట్టనైతేనేం, దాంతోపాటు అటు కొండగట్టు సంబంధించి ఈ రెండింటిని కూడా పూర్తి స్థాయిలో కూడా వాటిని కూడా పునర్నిర్మించాలని తలపెట్టిండు. దానికి సంబంధించి మధ్యలో అధికారాన్ని అయితే కోల్పోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి కూడా మనం చూస్తాం. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా జరుగుతున్న మరొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే ఇప్పుడు కేటీఆర్ అరెస్టుకు సంబంధించి ఉంటుందా ఉండదా, ఏమున్నది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సంచలనం ఏంటంటే ఇగో ఇది 6 గంటలు 16 ప్రశ్నలు. కస్టడీలో ఐబొమ్మ రవి విచారణ. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లతో సంబంధాలపై ఆరా. క్రిప్టో కరెన్సీ, వాలెట్స్, బ్యాంకు ఖాతాల గురించి ప్రశ్నలు. అన్నింటికి పొడిగా సమాధానాలు. ఫారెన్స్ యాక్ట్ ప్రకారం కూడా కేసులు అంటూ కూడా చూడొచ్చు. తెరపైకి ఐబొమ్మ 1 అంటూ కూడా చూడొచ్చు. టాలీవుడ్ను వదలని పైరసీ భూతం. ఐబొమ్మ స్థానంలో ఐబొమ్మ 1. ఇక రివ్యూస్ మాత్రమే ఉన్నాయంటూ సైబర్ క్రైమ్ పోలీసులు అంటూ కూడా చూడొచ్చు. సో కొత్త సినిమా విడుదలైన గంటలలోనే పైరసీ చేసి ఐబొమ్మ పూర్తి స్థాయిలో వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తూ వచ్చి ఇంతమంది
ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా చాలా సినిమాలను కూడా అప్లోడ్ చేసిన రవిని సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తి స్థాయిలో కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే పైరసీ ఎలా చేశాడు, నగదు లావాదేవీలు ఏంటి, ఇంటర్నెట్ సోర్సులపై బషీర్బాగ్లోని సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ఐబొమ్మ రవికి మాత్రం ప్రజలైతే నీరాజనం మరుపుతున్నారు. అది ఎట్లా అనేది ఏం కథ అనే విషయాన్ని పక్కన పెడితే మేము కష్టపడి సినిమా తీసినాం, దానికి సంబంధించి ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా దాన్ని అందించే ప్రయత్నం, అది లాభ నష్టాలకు సంబంధించి వ్యాపారమే, సినిమా అనేది వ్యాపారమే కాబట్టి. కానీ ఐబొమ్మ రవికి సంబంధించి వీళ్ళకు ఫ్రీగా ఇవ్వడంతో ఎక్కడ చూసినా కూడా సినిమా ముదిగాల క్షణాలలో కూడా వాళ్ళకు వ్యూవర్స్కి అందరికీ అందిపోవడంతో చాలా రకాలుగా నష్టపోయామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈయనకు ప్రజలు మాత్రం సోషల్ మీడియా మాత్రం ఐబొమ్మ రవికి మాత్రం పూర్తిగా కూడా ఆయనకు అందరూ కూడా పూర్తిగా కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి అన్ని అంశాలను కూడా మనం చూస్తాం. దాంతోపాటుగా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ.